తమ సహనటులు అలానే చిన్ననాటి స్నేహితులతో గుట్టుగా ప్రేమాయణం సాగిస్తూ వారితో 7 అడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా తెలుగునాట పాపులర్ సీరియల్స్లో ఒకటైన బ్రహ్మముడి నటి కూడా సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. ఇకపోతే కార్తీక దీపం తర్వాత స్టార్ మాలో అంతటి క్రేజ్ తెచ్చుకుంది బ్రహ్మముడి. గొప్పింటి కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ములను పేదవాళ్ళైన ముగ్గురు అక్క చెల్లెలు పెళ్లి చేసుకోవడం, వారికి ఎదురైన కష్టాల చుట్టూ ఈ సీరియల్ నడుస్తోంది. ఇక ఇందులో బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజులు లీడ్ రోల్ పోషిస్తుండగా కిరణ్ కాంత్, శ్రీకర్ కృష్ణ, రూపా ముగ్గుల, నైనిషా రాయలు ఇతర కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ఇక ఈ సీరియల్లో అప్పు అనే పాత్రలో హీరోయిన్ కి చెల్లెలుగా నటిస్తున్న నైనిషా రాయ్ మగరాయుళ్లా పెరిగే అప్పు తన అక్క జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టదు. హీరో తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత కష్టపడి ఎస్ఐ ఉద్యోగం సంపాదించింది. ఇక ఈ అప్పు రోల్ ను అద్భుతంగా పోషించారు నైనిషా రాయ్. బెంగాల్కు చెందిన ఈ ముద్దుగుమ్మ నటి కావడం కోసం ఎంతో కష్టపడింది. మంచి నటనతో పాటు తెలుగును అనర్గళంగా మాట్లాడటం ఈమెకు ప్లస్ పాయింట్. బ్రహ్మముడికి ముందు శ్రీమంతుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇంటి గుట్టు, హంసగీత, భాగ్యరేఖ వంటి సీరియల్స్ తో పాటు ప్లాన్ బి, కిడ్నాప్ వంటి సినిమాలోనూ నటించింది. నెగిటివ్ సీరియల్స్ తోనే తన మంచి పేరును తెచ్చుకుంది. ఇక నిజానికి తనకు బ్రహ్ముడి సీరియల్ చేయాలని అసలు లేదని, టామ్ బాయ్ అంటే నటనకు స్కోప్ ఉందని నైనిషా రాయ్ తెలిపారు. కానీ ఛానల్ వాళ్ళు బలవంతంగా తనను ఒప్పించారని, మీకు మంచి పేరుస్తుందని చెప్పారని ఆమె వెల్లడించింది. ఇక వాళ్ళు చెప్పినట్టుగానే అప్పు పాత్రకు మంచి పేరు వచ్చిందని నైనిషా చెప్పింది. రియల్ లైఫ్ లో తనకు గ్లామరస్ రోల్స్ ఇష్టమని, చీరలు, స్టైలిష్ డ్రెస్సులు వేసుకోవడం తనకు ఇంకా ఇష్టమని నైనిషా చెప్పింది. ఇక తాజాగా నైనిషా రాయ్ అభిమానులకు షాక్ ఇచ్చింది. తన తోటి సహనటునితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సీరియల్ హీరోగా ఉన్న ఆశీష్ చక్రవర్తితో నిశ్చితార్థం చేసుకుని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎట్టకేలకు మేం సాధించామంటూ క్యాప్షన్ పెట్టింది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత ఇలాంటి అద్భుతమైన రోజు వస్తుందని నైనిషా పేర్కొన్నారు. తనకి ఎన్నాళ్ళుగా అండగా నిలిచినందుకు చక్రవర్తికి థ్యాంక్స్ చెప్పింది. ఇక ఆశీష్ చక్రవర్తి విషయానికి వస్తే తెలుగులో చామంతి అనే సీరియల్ నటిస్తున్నాడు. తొలుత ఇతను బాడీ బిల్డర్ అని తెలుస్తోంది. పలు ఛాంపియన్షిప్స్ లో పాల్గొని ట్రోఫీలు కూడా గెలుచుకున్నాడు. నైనిషా చక్రవర్తుల ఎంగేజ్మెంట్ కి సందర్భంగా అభిమానులు అలానే సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ జంట ఇష్టమైనట్లయితే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ చిన్న మరో లేటెస్ట్ అప్డేట్స్ మీ డైలీ తెలుసుకోవాలి అనుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సమయంలో కూడా క్లిక్ చేసేయండి.